మార్చి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనం సృష్టించబోతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నేపథ్యంలో ప్రభుత్వం 9 నెలలు కావస్తోంది. ఇటువంటి టైంలో ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి అధికారుల తర్వాత ప్రభుత్వాన్ని తొలి 6 నెలల్లో కూడా ఒక హనీమూన్ పీరియడ్ అని చెప్పి వదిలేశారు. ప్రజలు అలాగే ప్రతిపక్షాలు కూడా మొదటి 6 నెలల్లో సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి అని అనుకున్నారు. అందుకే పెద్దగా ఒత్తిడి చేయలేదు. కాకపోతే ఈ 6 నెలల తర్వాత కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి హామీలకి వెళ్ళలేదు. దీంతో ఇప్పుడు దీనికి ఎందుకు వెళ్ళలేదు ప్రధాన కారణం అంటే గతంలో తెచ్చిన అప్పులు ఆదాయం లేకపోవడమే అనేది ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు అనేది సంక్షేమ పథకాలకు చూడాలి అంటే వాయిదా వేస్తూ గడిపేస్తున్నారు. కానీ రేపొద్దున బడ్జెట్లో కనుక ఇదే మాట చెప్తారా? ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రజలకు మాత్రం ఒక పక్కాగా అమలు చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ 4-5 ఏంటి అంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అలాగే మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం, అలాగే ఉచిత బస్సు. ఇవి ఖచ్చితంగా మహిళలకు ఉపయోగపడే పథకాలు. వీటిని చూస్తే ఓట్లు వేశారు. ఒక రకంగా మా ఓటులో ఎందుకు ఇటు వచ్చినాయి అంటే వీటిని చూస్తే ఇప్పుడు రేపొద్దున 1000 కోట్ల అప్పు ఉందనో సంపద సృష్టించాక ఇవన్నీ ఇస్తాము అని చెప్తే గనక అది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. రేపు 1వ తేదీన మార్చి 1 కేటాయింపులు వీటికి సంబంధించి ఉంటాయా లేదనేది ఒక అతిపెద్ద చర్చ.